జీవితంలో మనకు కావలసింది ప్రేమ, అభిమానం, గౌరవం, గుణం. ఇవి ఉంటే అవకాశాలు వాటంతట అవే మన దగ్గరకు వచ్చేస్తాయి. ఏమంటారు ఫ్రెండ్స్? వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఒక ఊరిలో ఇద్దరు అందమైన అమ్మాయిలు ఉండేవారు. ఇద్దరు అమ్మాయిలు కూడా ఒక వయస్సుకు రాగానే చాలా అందంగా అయి ఉన్నారు. పెద్ద అమ్మాయి పేరు లత. లత ఎంత అందంగా ఉండేదంటే అప్సరసలు కూడా తన వైపు చూసేంత అందంగా ఉండేది. అంత అందంగా ఉండి కూడా తను చాలా పొగరుగా మరియు చాలా గర్వంగా మాట్లాడేది. ఎందుకంటే లతకు తెలిసిన విషయం ఏమంటే ఆ ఊరిలో లత అంత అందంగా ఎవ్వరూ లేరని. ప్రతి ఒక్కరూ లత వైపు చుట్టే తిరిగేవారు. అందుకే లతకు పొగరు ఎక్కువగా ఉండేది. ఇంకొక అమ్మాయి పేరు కల్పన. కల్పన చూడడానికి అంత అందంగా లేకపోయినా చాలా మంచి స్వభావంగా ఉండేది. ఇతరులకు సహాయం చేసేది, స్వచ్ఛమైన మనస్సు కలిగి ఉండేది. నిర్మలత్వమైన స్వభావంతో అందరినీ కట్టిపడేసేగా ఉండేది. తరచూ ఈ విషయం పైన తన చెల్లితో అంటూ ఉండేది. "చూసావా నేను ఎంత అందంగా ఉన్నానో! నువ్వు చాలా మామూలుగా ఉన్నావు. ఈ ఊరిలో నేను ఇంత అందగత్తెని ఎవ్వరినైనా చూసావా? నా అంత అందగత్తె ఈ ఊరిలో ఎవ్వరు కూడా లేరు" అని తరచూ తన చెల్లితో గొడవ పడుతూ ఉండేది. ఈ గొడవలు ప్రతిరోజు తారాస్థాయికి చేరుతూ ఉన్నాయి. ఒకరోజు ఈ గొడవల్ని అలాగే కూతుర్ల గర్వాన్ని అణచివేయడానికి తల్లి ఒక అబ్బాయిని ఇంటికి పిలిపిస్తుంది. ఇద్దరు అమ్మాయిలతో ఇలా అంటుంది. "అమ్మాయిలు మీరు ఇద్దరిలో ఒకరిని ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోండి" అని చెప్తుంది. ఇతను ఒక పేదవాడు, కష్టార్జితంతో బ్రతుకుతున్నాడు అని చెప్తుంది. వీరిద్దరిలో ఈ అబ్బాయిని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో నాకు చెప్పండి అని చెప్తుంది. అప్పుడు లత, నేను ఈ పేదవాడిని పెళ్లి చేసుకోవాలా? కష్టార్జితంతో బ్రతికేవాడిని నేను పెళ్లి చేసుకోవాలా? నాకు అంత కర్మ పట్టలేదు. పైగా నేను చాలా అందంగా ఉంటాను. నన్ను పెళ్లి చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి. ఒక రాజ్యానికి రాకుమారుడు అయి ఉండాలి అని చాలా పొగరుగా మాట్లాడుతుంది లత. లత ఇలా మాట్లాడడం చూసి తల్లి ఆశ్చర్యపోతుంది. అప్పుడు తల్లి కల్పనను ఇలా అడుగుతుంది. "కల్పన, నువ్వు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా?" అని అడుగుతుంది. అప్పుడు కల్పన తన మనస్సులో మాట చెప్తుంది. "తల్లి, నువ్వు మాకు ఇలాంటి సంబంధం తీసుకొని వచ్చావంటే ఎంత ఆలోచించి ఉంటావో నీకు తెలుసు కదా! నేను ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే ప్రతి తల్లి తన కూతుర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది" అని చెప్పగానే తల్లి వెంటనే మరుసటి రోజే తన పెళ్లి చేసేస్తుంది కల్పన రాజుతో కలిసి. అప్పుడు కల్పనకు ఒక విషయం చెప్తుంది. "కల్పన, నువ్వు అనుకున్నట్టుగా రాజు పేద అబ్బాయి కాదు. రాజు పక్క రాజ్యాలన్నిటికీ కూడా మహారాజు. నిన్ను పెళ్లి చేసుకోవడానికే ఈ ఊరు వచ్చాడు. మీ స్వభావం తెలుసుకొని ఎవరైతే తను అందాన్ని కాకుండగా తన గుణాన్ని ఇష్టపడతారో తననే నేను పెళ్లి చేసుకుంటాను" అని చెప్పాడు రాజు. "అందుకే మీకు ఇలాంటి గర్వాన్ని అణిచివేయడానికి ఈరోజు నేను ఇలాంటి పరీక్ష పెట్టాను" అని చెప్పగానే లత ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. వచ్చిన అవకాశాన్ని తన అహంకారంతో తను ఎలా అందరినీ కూడా బాధపెట్టిందో, వచ్చిన అవకాశాన్ని ఎలా దూరం చేసుకొనిందో అని ఏడుస్తూ ఉంటుంది. ఇవి తెలుసుకున్నంత సేపు కూడా తను చాలా వరకు కూడా నిందిస్తూ తనలో తాను మనసులో బాధపడుతూ ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని మనం ఎలా సద్వినియోగపరుచుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. కాంటెంట్ నచ్చినట్లయితే